సినిమాల మీద, స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు సినిమాలు తీసి మా మీద రుద్దుతారు? హలో గాయ్స్, వెల్కమ్ టు 90s నోన్ సినిమా. రీసెంట్ గా అఖిల్ అక్కినేనికి లెనిన్ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? ఎందుకు భయ్యా మీకు సినిమాల మీద, స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు సినిమాలు తీసి మా మీద రుద్దుతారు? నీట్ గా మీకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అదే ఆడుకోవచ్చు కదా. ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అంతంత టికెట్ ప్రైజ్లు పెట్టి మా మీద రుద్దుతారు? ఏ స్టార్ కిడ్ కి రానంత క్రేజ్ మీకు మనం సినిమాతోటి వచ్చింది. ఆ సినిమాలో మీరు యాక్ట్ చేసిన 2-3 మినిట్స్ కే గానీ ఆల్మోస్ట్ మీరు టైర్ 1 రేంజ్ యాక్టర్ కొన్నంత క్రేజ్ మీకు వచ్చింది. కానీ మీరు చేసింది ఏంటి? అన్ని రాడ్ సినిమాలు. ఎన్ని రాడ్ సినిమాలు తీసారంటే అఖిల్ రాడ్, మిస్టర్ మజ్ను రాడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాడ్, ఏజెంట్, అమ్మో అసలు దాని గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఏజెంట్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత ఒక 3 years గ్యాప్ తీసుకున్న తర్వాత అయినా ఫస్ట్ లుక్ కానించి పాటలు, టీజర్, ట్రైలర్ ఏది ఇంప్రెసివ్ గా లేదు. 3 years సినిమా మీద ఎటువంటి బజ్ లేదు. అసలు మాకు అసలు ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. అసలు ఈ ట్రైలర్ చూడంగానే ఖచ్చితంగా ఈ సినిమాని మనం థియేటర్ లోనే చూడాలనే ఫీలింగ్ తెచ్చే సినిమా తీస్తారు అనుకో. చేసింది ఏముంది? మీ కాలు పట్టుకుంటాన్రా. సేమ్ రొటీన్ స్టోరీ, సేమ్ రొటీన్ సీన్, అవుట్డేటెడ్ యాక్షన్ సీన్. మీ ఫ్యామిలీలోనే ఉన్నారు ఎవరు? అక్కినేని నాగ్ చెప్పారు. ఆయన కొన్ని ఫ్లాప్లు ఉండొచ్చు, బట్ ఆయన కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ మంచి సినిమాలు చాలా తీశారు. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ స్టార్ హీరోకి లేని క్రేజ్ మీకుంది. ఎందుకంటే ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేస్తారు, నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది, అక్కినేని ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది, ఈఎఫ్ఐ లో ఉన్న ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ కి మీ మీద పాజిటివ్ ఒపీనియన్. అండ్ మీరు మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టకపోతే ఎట్లా? ఇప్పుడున్న యంగ్స్టర్స్ చూడండి, యంగ్ హీరోస్ ని చూడండి, తేజ సజ్జా గానీ, కిరణ్ అబ్బవరం గారు, వీళ్ళు గ్యాప్లు వచ్చింది. వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళు మూవీకి చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కొత్త హీరోస్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోస్ కూడా ఒక డిఫరెంట్ సినిమా చేద్దామని చెప్పి మీరు కూడా ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని మంచి మూవీ తీయాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నాం. సినిమా అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వాలని చెప్పి మేము. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. చాలా ఘనంగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లెజెండ్ మూవీ.